రాయలసీమ జిల్లాలోని 10వ తరగతి పరీక్ష ఫీజుల పేరుతో దోపిడీకి గురి చేస్తున్న కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులు వారి తల్లిదండ్రుల దగ్గర అదనంగా వసూలు చేస్తున్నారని పలుమార్లు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి విచారణ జరపలేదని వారి వైఖరికి నిరసనగా పీడీఎస్యూ ఆధ్వర్యంలో కడప నగరంలోని పాఠశాల ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఆర్జేడీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు। ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం అంకన్న మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో 10వ తరగతి పరీక్ష ఫీజు పాఠశాలల విద్యాశాఖ నిబంధనల ప్రకారం 125 రూపాయలు పరీక్ష ఫీజులు విద్యార్థులు వారి తల్లిదండ్రుల దగ్గర నుండి కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తీసుకోవాల్సి ఉండగా ఇష్టానుసారంగా 1000 రూపాయల నుండి 1500 రూపాయల వరకు అక్రమంగా ఎటువంటి రసీదులు ఇవ్వకుండా వసూలు చేశారని ఆరోపించారు। అయితే ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన పరీక్ష ఫీజు యాజమాన్యాలు 125 రూపాయల డబ్బులు తీసుకుని డబ్బులు వాపసు ఇచ్చేటట్లుగా చర్యలు తీసుకోవాలన్నారు, లేకపోతే దీక్షలకు దిగుతామని వారు హెచ్చరించారు। జిల్లా అధ్యక్షులు అంకన్న గారికి అలాగే వివిధ జిల్లా నుంచి ఇచ్చిన విద్యార్థులందరికీ నా నమస్కారములు। ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలపై చర్య తీసుకోవాలా, ఎందుకంటే 10వ తరగతి కేవలము 150-200 మధ్యలో ఉంటే అదే ఫీజులను కార్పొరేట్ ప్రైవేట్ యాజమాన్యాలు 1000 నుండి 1500 వరకు వసూలు చేస్తున్నారు। కాబట్టి ప్రజల సొమ్ములు విద్యార్థులు తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కానీ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు మాత్రము భిన్నంగా ప్రవర్తిస్తూ తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలాది రూపాయలు పరీక్ష ఫీజులతో వసూలు చేస్తున్నారు। ఈ దోపిడీ ఆగాలి। ఈ విధంగా మరి పీడీఎస్ ద్వారానే కాకుండా వివిధ ప్రజా సంఘాలు, వివిధ విద్యార్థి సంఘాలు, వివిధ యువజన సంఘాలు